హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 65కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తుఫాను, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన ఆ విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా 3 గ్రూపు వారికి లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ ఇవ్వబడింది. ఈరోజు నేను చెప్పిన కథ సమత యొక్క గొడుగు. ఇక్కడ ఈ కథను నేను ఈరోజు విద్యార్థులకు అర్థవంతంగా వివరించి చెప్పడం జరిగింది. అలాగే ఈ కథలోని కఠిన పదాలను కూడా వారికి చెప్పటం, అలాగే దాని యొక్క అర్థాలను వివరించడం జరిగింది. తరువాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ కథలో వాళ్ళకు నచ్చిన పదం పైన మైండ్ మ్యాప్ అనేది చేయాలి. ఈ కథలో మా విద్యార్థులకు నచ్చిన పదము బొమ్మ. ఇక్కడ బొమ్మలు చెప్పమంటే పిల్లలు అమ్మాయి బొమ్మ, కారు బొమ్మ, ఏనుగు బొమ్మ ఇలా బొమ్మలు చెప్పడంతో పాటుగా చెక్క బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ, అలాగే దేశ నాయకుల బొమ్మలు ఇలా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన పదాలను ఈ విధంగా రాశాను. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో కథలో పిల్లలకు నచ్చిన పదాలపై కొత్త పదాలు, అలాగే వాటిపై సొంత వాక్యాల నిర్మాణం అనేది రాయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఆ కథ యొక్క సారాంశాన్ని కూడా నోట్బుక్లో రాయించాలి. ఈరోజు మన కథ పేరేంటి? సమత యొక్క గొడుగు చెప్పుకున్నాం కదా. సో ఇందులో నుంచి కొన్ని పదాలు ఇస్తాను నేను. ఆ పదాల మీద మీరు వాక్యాలు రాయాలి. ఓకే. సో ఫస్ట్ గొడుగు. గొడుగు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. గొడుగు 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 అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. నీట్గా రాయండి. ఓకే. మా తర్వాత పదం బొమ్మ. బొమ్మ అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. బొమ్మ. ఈ కథలో ఉన్న పదాలే చెప్తున్నాను నేను. బొమ్మ. తర్వాత పదం పెన్సిల్. పెన్సిల్ అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. తర్వాత పదం వచ్చేసి రంగులు. రంగులు. రంగులు అనే పదం రాసి వాక్యం రాయండి. సొంత వాక్యం రాయండి. ఇంకా పేపర్. పేపర్ అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? 5 పదాలు రాశారా? ఓకే, చాలు. 5 పదాలు 5 వాక్యాలు. ఓకే. ఓకే అమ్మ. గొడుగు మనం వర్షంలో తడవకుండా, తాగు దీర్ఘం అవసరం లేదు, తడవకుండా మనకి రక్షణ. రక్షణ ఇదిరా నువ్వు రాసింది. రక్షణ అక్షర రక్షణ. నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. నాదే కాదురా, దగ్గర నాలి. నా దగ్గర పెన్సిల్ ఉంది. నేను వేసిన నువ్వు కాదు, వేసిన బొమ్మలకు నేను రంగులు. ఎందుకు రాసి రంగులు అని రంగులు వేశాను. పేపర్. పేపర్. పేపర్ కాదు, పేపర్. నేను పేపర్ పై నా రాశాను. ఏంద్రా? పేపర్ పైన ఇలా నాకు దీర్ఘం అవసరంలా రాశాను. ఆమె గొడుగు వేసుకుంది. ఆ గొడుగు ఆమె వేసుకుంది కాదమ్మా, ఆమె గొడుగు వేసుకుంది అనాలి. ఆమె చెక్క బొమ్మ పట్టుకుంది. 2 కింద టావత్ రావాలి. నెక్స్ట్ పెన్సిల్తో బొమ్మలు వేస్తారు. రంగులు. రంగులు ముగ్గులు వేస్తారు. ముగ్గుల్లో రంగులు వేస్తారు అని రాయొచ్చు. ఆగునానా, ఇంకొకటి ఉంది. పేపర్ పై రాస్తారు. ఓకే.
గో కాదు, గొడుగు. గో అవసరంలా, మనం వర్షం కురిస్తే గొడుగు వాడతాం. బొమ్మ, నా దగ్గర బొమ్మ ఉన్నది. పెన్సిల్తో బొమ్మలు వేస్తారు. నీట్గా రాయి, హ్యాండ్ రైటింగ్ కొంచెం. ఇంటికి రంగులు వేస్తారు. పేపర్, పేపరు పుస్తకంలో ఉంటుందా? పుస్తకంలో ఉంటుంది. గొడుగు ఉంటుంది. సెంటెన్స్ గొడుగు ఉంటుంది. ఇది సెంటెన్సా? చెక్కతో బొమ్మలు చేస్తారు. పెన్సిల్తో బొమ్మను గీస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఏకం నుండి అనేకం అనే ఆట ఇవ్వబడింది. ఇది మా విద్యార్థులు ఏ విధంగా ఆడారో చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ఏకం నుండి అనేకం. ఇప్పుడు మీరు అందులో అక్షరాలు ఉన్నాయి దానిలో బాక్స్లో. ఆ అక్షరం మీరు తీయాలి. ఏ అక్షరం వస్తే ఆ అక్షరం మీద అనేక పదాలు చెప్పాలి. ఓకేనా? అక్షరం, ఒకే అక్షరం మీద అనేక పదాలు చెప్పగలిగినన్ని పదాలు చెప్పండి. ఓకేనా? ఓకే మరా, తీసుకో ఏదో ఒక అక్షరం. ఏం అక్షరం వచ్చింది చెప్పు. అక్షరం పేరు. పా మీద పదాలు. పలక, పాము, పెన్సిల్, పంచదార, పనస పండు, పండు. ఓకే ఎనఫ్. ఆ పేపర్ తర్వాత అందులో మళ్ళీ అదే అక్షరం తీయకూడదు, నువ్వు పట్టుకో. అందులో తనకివ్వు, దీపికాకి ఇవ్వు. చూసి తీసుకుంటున్నావా? ఏదో ఒక స్లిప్ ది. ఏ అక్షరం? లా మీద చెప్పు పదాలు. లడ్డు, లంక, లవకాను అంటే ఎందుకు? లవంగం, లత, లలిత. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళమ్మా. ఈగ ఎలా వస్తుంది? ఆ ఈ మీద రాదు ఈగ. ఇల్లు, ఇటుక, ఇనుము. ఓకే వెరీ గుడ్. ఈలా కూడా రెండో ఈలా అంటాం కానీ ఇలా అనంగా. నెక్స్ట్ మా మీద చెప్పు. మాతో స్టార్ట్ అయ్యే పదం చెప్పాలి. నువ్వు ఆతో స్టార్ట్ అయ్యే పదం అంటే ఎలా? మాతో స్టార్ట్ అవ్వాలి. ఆలోచించు. మమత. వెరీ గుడ్. ఓకే, ఇంకా అమ్మాయిల దగ్గరికి వెళ్ళటు. ఉడత. అది రెండో ఊ వచ్చింది. ఊ ఇలా కూడా రెండో ఊనే వస్తుంది. మొదటి ఊ మీద కదా చెప్పాల్సింది. ఉంగరం. ఓకే, ఊ కూడా రాదు. నా మీద చెప్పు. ఓకే వెరీ గుడ్. తర్వాత ఆట గుండ్రంలో గులకరాళ్ళు. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు గుండ్రంలో గులకరాళ్ళు. ఓకే, ఇక్కడ గుండ్రంగా రాసిన వృత్తంలో చాలా అక్షరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన కాయిన్ని దాని మీద విసిరాలి. ఏ అక్షరం మీద పడితే ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పాలి. ఓకేనా? స్టార్ట్. కాతో మొదలయ్యే పదాలు. కలప అమ్మా. కలప. కాకి, కర్ర, కర్ర, కరకర,
ఆకరి కాకర. ఓకే, వీళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. శా మీద శంఖం. శబ్దం. వెరీ గుడ్. శనగ. తను ఆలోచించనివ్వండి. ఓకే, వెళ్ళిపోమ్మా. నెక్స్ట్ వాళ్ళు రండి. శనగపప్పు. అంతే, చిన్నగా వేయమ్మా. ఆ అక్షరాల మీద పడేటట్టే స్లోగా. రా అనే అక్షరం. రామే చెప్పు. రాళ్ళు. రామయ్య. రంపం. రాగి జావా. రెండు. తరువాత స్కై గ్రూప్ విద్యార్థులతో బొమ్మలతో కమ్మని కథలు అని ఇవ్వబడింది. ఓకే అమ్మా, ఇప్పుడు మనకి యాక్టివిటీ బొమ్మలతో కథలు. ఇప్పుడు నేను తనకి ఈ బొమ్మ ఇచ్చాను కదా, ఈ బొమ్మ మీద తన కథ చెప్తాడు. ఓకేనా? వినండి. ఇదే బొమ్మలతో వేరే వాళ్ళు కూడా కథ చెప్పొచ్చు. తను చెప్పినలాగా కాకుండా మీరు వేరేలాగా క్రియేట్ చేసి చెప్పాలి. ఎంతమంది చెప్పగలిగితే అలా అంతమంది చెప్పండి. ఓకేనా? రెడీ. తను ఫస్ట్ నిహాల్ చెప్తాడంట. ఒక ఇంట్లో ఒక అతను డప్పు కొట్టుకుంటూ బతికేవాడు. ఒక రోజు డప్పు కొట్టడానికి పట్టణానికి వెళ్ళి వచ్చేసరికి ఒక కోతి ఇంటిలో కూర్చొని గజివెలి ఇల్లు మొత్తం పాడు చేసి కూర్చొని ఉన్నది. అప్పుడే ఇతను వచ్చి కోతిని వెలగొట్టడానికి చూశాడు. అప్పుడు కోతి తిరిగి ఇతన్ని కొట్టడానికి చూసింది. అయితే ఇతను కర్ర పట్టుకొని కోతిని కొట్టాడు. ఓకే, నెక్స్ట్. ఒక్కొక్కళ్ళు రండి, అందరికీ ఛాన్స్ ఇస్తాను నేను. అందరూ చెప్పొచ్చు. అనగనగా ఒక ఊరిలో కోతి కప్పలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు కప్పలు నీళ్ళలో ఆడుకుంటుంటే కోతి అన్నం కూర వండుతుంది. అప్పుడే ఒక అతను డప్పు కొట్టుకుంటూ వచ్చి ఆ కోతిని అరిశాడు. అప్పుడు కోతి, ఏంటి నువ్వు నన్ను అరుస్తున్నావు అని అడిగింది. అప్పుడు కప్పలు వచ్చి అతన్ని కరిచాయి, కోతి వచ్చి అతన్ని కరిచాయి. రెండు కరిచాయి కప్పలు కూడా. ఓకే, నెక్స్ట్. అనగనగా భూమయ్య అనే ఒక వ్యక్తి ఇంట్లో నివసించేవాడు. అతని ఇంటి చుట్టుపక్కల శాంతమైన ప్రదేశం ఉండేది. శాంతమైన ప్రదేశం. కొండలు చెట్లు కూడా ఉండేవి. ఒకరోజు ఒక కోతి వాళ్ళ ఇంటికి వచ్చింది. బయట ఇంట్లో అన్ని తీసుకొని బయటకు తెచ్చి పొయ్యి చేసి పొయ్యి మీద కుండ పెట్టి కుండలో నీళ్లు పోసి చెంచాతో అటు ఇటు తిప్పుతూ ఉంది. అప్పుడే సడన్గా 2 కప్పలు వచ్చాయి. ఆయన ఇంట్లో నుండి బయటికి వచ్చి కోతిని అరిచి పంపించాడు. ఓకే. అనగా ఒక ఊరిలో కోతి ఉండేది. కోతి ఒకరోజు బయట కూర్చొని పొయ్యి మీద అన్నం కూర వండుతుంది. అప్పుడు సడన్గా ఒక వ్యక్తి డప్పు మోగించుకుంటా వస్తుంటే కోతి అతని వైపు చూసింది. తనకి 2 కప్పలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి పక్కన చెట్లు మరియు ఎండ బాగా కాస్తుంది. ఎప్పుడు కోతి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ విషయం అని అడిగింది. అంతేనా? అయిపోయిందా? ఓకే. రావకోమనే గ్రామంలో కోతి వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇంట్లో ఒక కుటుంబంలో నివసించేది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పనిపోతే ఈ కోతి ఏమో ఇంట్లో కూర్చొని అట్లు పిండి ఉంటే అట్లు వేసుకొని తింటుంది. అప్పుడే చాటును వేసుకుంటూ
ఒక అతను వాళ్ళ ఇంటి వైపు వచ్చాడు. అప్పుడు అది విన్న కోతి వాళ్ళ అమ్మ నాన్నకు అది చెప్పింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళగానే మళ్ళీ ఆ కోతి అట్లు వేసుకొని తింటూనే ఉంది. అప్పుడు అటుగా చూసిన కప్పలు ఆ అట్లు వేసుకున్న పొయ్యి దగ్గరికి వెళ్ళి అవన్నీ కింద పడేసింది. అయిపోయిందా? ఓకే, వచ్చాయి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఏదో ఒకసారి ఇటు చూపించు, బొమ్మ చూపించు. ఓకే. గ్రామంలో కోతి మరియు ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు ఆ వ్యక్తి బయటకి వెళ్ళాడు. ఆ కోతి ఇంట్లో వంట వండుతుంది. వంట అయిపోయాక తిని ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఆయన వచ్చాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఓకే. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మార్కెట్, మౌంటైన్ వాళ్ళకి కొలతలు వీరి స్థాయికి అనుగుణంగా, స్కై గ్రూప్ వాళ్ళకి హాఫీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన వీరితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమం నేర్పాలి. ఓకే పిల్లలు, నేను ఈరోజు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో 5 డిజిట్ నెంబర్స్ ఇచ్చాను. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో కరెక్ట్గా రాయాలి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాస్తాం? ఓకే, రాయి నాన్న. అక్కడ ఉన్న వాటిలో స్మాల్ ఏది చెప్పు? ఫస్ట్ స్మాల్ డిజిట్ ఏదో చెప్పు. ఓకే, రాసాయి. కొంచెం స్పీడ్గా రాయి. ఓకే, కామా పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేది ఏది? నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటూ చెప్పాలి. 54,554. చూడు, కరెక్ట్గా చూడు నెంబరు. చెప్పాలి, టైం ఎక్కువైపోతుంది, చెప్పాలి. రాహుల్, నువ్వు వెళ్ళిన తర్వాత వచ్చే నెంబర్ ఏది చెప్పు? చూడు, నువ్వు అక్కడే ఉండి చూడు. 54,545. అది నువ్వేం చెప్పావంటే స్క్రీవేను 54,554 అన్నావు, 45 అనబై. నేను అందుకే మళ్ళీ ఒకసారి చూడంటే నువ్వేమో వేరే నెంబర్కి వెళ్ళిపోయావు. అర్థమైందా? ఓకే, వేసాయి. 54,000 ఓకే. నెక్స్ట్ 55,455. వెరీ గుడ్, వేసాయి. 55,455. ఇంకా రిమైనింగ్ నెంబర్ వేసేయాలి. ఎంత ఉంది రిమైనింగ్ నెంబరు? 45. ఓకే, రాసే. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాయాలి మనం? బిగ్ టు స్మాల్ రాయాలి. అంటే ఇటువైపు రివర్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? నోట్బుక్లో రాసేయండి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ స్థాన విలువలను విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డివిజన్పై వర్డ్ ప్రాబ్లం, మౌంటైన్ వాళ్ళకి మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లం, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా డివిజన్పై వర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వాలి. Book cost 98
రూపీస్ అంట. అలాగే బుక్స్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి. It is 64. 4 what is it? 9 72. 72 plus 6. 78. ఎంత వచ్చింది 8 బుక్స్ కాస్ట్? 784. వెరీ గుడ్. నెక్స్ట్ డివిజన్ చేసేవాళ్ళు రండి. Cost of 9 books 729 rupees. Find the cost of each book. 9 book cost 729 rupees అంట. ఒక బుక్ కాస్ట్ కనుక్కోబోతుంది. ఏ ప్రాసెస్ యూస్ చేయాలి? డివిజన్. ఓకే. పక్కకుండి చేయి కనిపిస్తుందా? ఓకే చెప్పు. 9 8 జార్ 72 అలా. 72 minus 72 0. 81 ఆన్సర్. ఓకే అంటే ఏంటి? ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత? 18 రూపీస్. ఈచ్ బుక్ కాస్ట్ 81 రూపీస్. తర్వాత ఆటల్లో భాగంగా ఇక్కడ మౌంటైన్ అండ్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి బిజినెస్ గేమ్, అలాగే స్కై వాళ్ళకి మ్యాజిక్ గేమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే ఈరోజు బిజినెస్ గేమ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఓకే ఇక్కడున్న మనీలో నువ్వే తీసుకో, నీకు ఎంత కావాలో అమౌంట్. ఎంత తీసుకున్నావు నువ్వు చెప్పు. 20,000. ఓకే అమ్మా నీకు కావాల్సిన వస్తువుని సెలెక్ట్ చేసుకో. స్కూటర్ ఎంత అండి? 15,600. 600 తగ్గించుకోవచ్చు అండి. నో బడ్జెట్. తగ్గించండి అండి. 5,000 వస్తాయి మైనస్. 5,000 ఇస్తున్నావు తనకి తిరిగి. ఓకే సరిపోయిందా నీకు అమౌంట్? 5,000తో ఇంకేమైనా తీసుకుంటావా లేకపోతే అమౌంట్ చాలా స్కూటర్ చాలా తీసుకుంటామండి. ఓకే ఈరోజు మ్యాజిక్ యాక్టివిటీలో భాగంగా అక్కడ నేను 1 2 3 అలాగే 3 2 1 డిజిట్స్ ఇచ్చాను కదా, వాటిని 1కి 1 మ్యాచ్ చేయాలి, 2కి 2 3కి 3కి మ్యాచ్ చేయాలి. కానీ ఆ లైన్స్ అనేవి ఎక్కడ క్రాస్ అవ్వకూడదు, ఒకదానికొకటి క్రాస్ అవ్వకుండా జాయిన్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా ఎవరైనా కలుపుతారా? తను కలిపాడు కదా, ఆ లైన్స్ అనేవి రబ్ చేయకండి. మీరు వేరే రకంగా ఏమన్నా కలపగలరేమో ట్రై చేయండి క్రాస్ అవ్వకుండా. 3కి అది నీ దానికి కదా క్రాస్ అయింది, తన దానికి తనది అవ్వలేదు కదా. 1 2 ఓకే 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 మీ నోట్బుక్లో చేసి చూపించండి నాకు. ఎవరికి వాళ్ళు ఓన్గా మీకు ఎలా అయితే క్రాస్ అవ్వకుండా కలపగలిగారో నోట్బుక్లో గీసి చూపించండి. ఈ విధంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ క్లాస్ రూమ్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అని, అలాగే మౌంటైన్ వాళ్ళకి డిస్క్రైబ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి స్పీక్ 4 to 5 లైన్స్ ఆన్ ద క్లాస్ రూమ్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం 2 days నుంచి కూడా ఈ క్లాస్ రూమ్ మీదే మన యాక్టివిటీస్ అనేది చేయించడం జరుగుతుంది. తర్వాత యాక్టివిటీ రివిజన్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి 10, మౌంటైన్ వాళ్ళకి 15 అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి క్లాస్ రూమ్ రిలేటెడ్ ఆర్ స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి.
HOLDER holder, file holder, GREN green, BORD board, green board, RULER, ruler, BAKR baker, బీకర్. beaker, SSCISSORS scissors. నెక్స్ట్ ఫ్లిప్ చార్ట్. కొంచెం పెద్దగా చెప్పాలి. మ్మ్. మ్మ్. ఓకే నెక్స్ట్ notebook, TXT, textbook, workbook, DICTA, TION, dictation, homework. ఓకే నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ గేమ్ వచ్చేసి స్కూల్ ఆబ్జెక్ట్ హంట్ అనేది. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇందులో స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో వాళ్ళకి ఇవ్వబడిన పారాగ్రాఫ్ని చదివించాలి. School is where we learn, teachers help us. We learn many subjects in school. We play and read. School teaches knowledge, skills, and display it helps children grow and learn values. ఈ విధంగా మనకు డే 65 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.